ఎవరితో అయితే భారతదేశం కలవకూడదు అనుకున్నాడు, ఇప్పుడు వాళ్ళతోనే భారతదేశం సయోధ్యను కుదుర్చుకుంది. చైనాకి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఈ బోర్డర్ సమస్యలను తొలగించుకునే ప్రయత్నం, వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం భారత్ చేసింది. చైనా కూడా దానికి చాలా సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు చైనా భారత్ మధ్య మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, జిన్పింగ్తో మోదీ కరచాలనం చేస్తూ ప్రపంచ దేశాల ముందు దిస్ ఈజ్ వాట్ భారత్ ఈజ్ అంటూ చెప్పగలుగుతున్నాడు. మరోవైపు రష్యా సపోర్ట్ ఎప్పటిలాగా మనకుంది. ఇప్పుడు జిన్పింగ్, మోదీ, పుతిన్ వీళ్ళ ముగ్గురిని ఒక్క ఫ్రేమ్లో చూస్తే ట్రంప్ తట్టుకోగలడా? అమెరికా సహించగలుగుతుందా? అలాగని ఏమైనా చేయగలుగుతుందా? చేసిన వాటికి ఏమైనా ఫలితం ఉందా? చైనాను బెదిరించి ఏమైనా చేయగలిగిందా? రష్యాను బెదిరించి ఏమైనా చేయగలిగిందా? భారత్ను బెదిరించి ఏమైనా చేయగలిగిందా? ఏమీ చేయలేకపోయింది. మరోవైపు బ్రిక్స్ దేశాల సదస్సును మనం చూసాం. బ్రిక్స్ దేశాల సదస్సు దగ్గర నుంచే ఇంకా ఎక్కువ మండిపోయింది ట్రంప్కి. అమ్మో, ఇన్ని దేశాలు కలుస్తున్నాయి, వీళ్ళందరూ కలిస్తే నా పరిస్థితి ఏంటి? ఆఫ్రికన్ కంట్రీస్ మన సైడే ఉన్నాయి, అమెరికన్ కంట్రీస్ కొన్ని మనకే మద్దతు ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మరోవైపు బ్రెజిల్ ఇలాంటి దేశాలన్నీ కూడా మనకి మద్దతు ఇస్తున్నాయి. నాటో ఇతర దేశాలు అన్నీ కూడా మనకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒకటైతే అసలు ఏంటి పరిస్థితి? ఈ నేపథ్యం ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి వచ్చి నిలబడితే పరిస్థితి ఏంటి? మరోవైపు రష్యా ఉంటే అసలు అమెరికా పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది పాపులేషన్ని మనం కవర్ చేయగలుగుతాం. జస్ట్ బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కలిపి మోర్ దాన్ 40% ఆఫ్ ది పాపులేషన్ ఉంది. అండ్ ఈ దేశాల యొక్క జీడిపి పర్సంటేజ్ చూస్తే అమెరికా ఏ పాటిది? అమెరికాకు ఉన్నటువంటి మద్దతు ఏ పాటిది? బలమైనటువంటి పోటీ ఇవ్వగలిగేటువంటి శక్తిగా అమెరికా కాకుండా అమెరికాకు పోటీగా ఒక బలమైన శక్తిగా ఏర్పడగలిగేటువంటి సత్తా ఈ దేశాలకు ఉంది. అందులో 3 అగ్రదేశాలు, భారతదేశం, చైనా, రష్యా, ఈ 3 కలిస్తే మన మధ్య బ్రిక్స్ సదస్సులో మనం చూసాం. బ్రెజిల్లో ఒక టాపిక్ తీసుకొచ్చింది. బ్రెజిల్ కానీ చైనా కూడా ఇలా దానికి సానుకూలంగా స్పందించింది. అమెరికా డాలర్కి ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీని తీసుకువస్తే ఎలా ఉంటుంది అని. ఇప్పటికే మనం చూస్తున్నాం, రష్యా భారతదేశం మధ్యలో వ్యాపారం డాలర్స్లో జరగడం లేదు. డాలర్స్తో మేము చేయమని చెప్పేసి ఇరు దేశాలు అనుకున్నాయి. ఎందుకు డాలర్ని బలపరచాలి అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు 3 అగ్రదేశాలు, ఈ 3 అగ్రదేశాలకు వెనక బ్రిక్స్ దేశాలు, మరికొన్ని దేశాలు, ఓవరాల్గా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది సపోర్ట్ ఇటువైపే ఉంది. ఇప్పుడు నిజంగా ట్రంప్ నిద్రపోగలడా? ఇప్పుడు ఇదంతా అసలు ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కానీ అమెరికా తన కాళ్ళు తానే నరుక్కుంది అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు పబ్లిక్గా. అంటే దాని అర్థం మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. ట్రంప్ నేను చాలా గొప్ప వ్యాపారవేత్తని, వ్యాపారం అనే అస్త్రాన్ని ఉపయోగించి నేను ఏదైనా సాధించగలుగుతాను, చిన్న దేశాలను భయపెడతాను వ్యాపారాన్ని చూపించి, పెద్ద దేశాలను భయపెడతాను టారిఫ్లను చూపించి అని చెప్పన్నాడు. యుద్ధాలను ఆపేయగలుగుతాను నేను వ్యాపారం అనే ఒక అస్త్రాన్ని చూపించి, అంతకంటే పవర్ఫుల్ అస్త్రం ఇక ఏదీ లేదు ప్రపంచంలో అని చెప్పాడు. ఇండియా పాకిస్తాన్ వార్కి సంబంధించి ట్రంప్ మాట్లాడినప్పుడు చెప్పింది కూడా అదే. నేను వ్యాపారం అనే అస్త్రాన్ని ఉపయోగించాను, 2 దేశాలతో నెగోషియేట్ చేశాను, ఇలా చేస్తే మీతో అమెరికా వ్యాపారం చేయదని భయపెట్టాను, ఇరు దేశాలు భయపడిపోయాయని చెప్పాడు. అలా కనిపిస్తోందా? భారత్ భయపడినట్లుగా ఎక్కడైనా కనిపిస్తోందా? అసలు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అమెరికాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలను సపోర్ట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారా? అమెరికాకు ఎంత నష్టం చేశాడో ట్రంప్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ట్రంప్ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. నిన్న మొన్నటి దాకా ఏ వ్యాపారస్తులకైతే ట్రంప్ మద్దతుగా నిలుస్తున్నాడు అని అందరూ అనుకున్నారో ఇప్పుడు అదే వ్యాపారస్తులు ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ప్రజల్ని నానా అవస్థలో పెడుతున్నాడు. గోడ కడతానంటాడు, నేను వీసాలు ఇవ్వనంటాడు ఇతర దేశాలకు. అసలు అమెరికాలో ఉన్నటువంటి మేధో సంపత్తిలో 70% పైగా ఇతర దేశాల నుంచి వచ్చిందే. అందులో ముఖ్యంగా భారత్, చైనా, జపాన్ నుంచి వచ్చిందే కదా అక్కడ ఉన్నటువంటి మేధో సంపత్తి అంతా. అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులే ఒప్పుకుంటున్నారు, నువ్వు వీసాలను కనుక రద్దు చేసినట్లయితే, కొత్త వీసాలను ఇవ్వకపోతే, ఉన్న వాళ్ళని కనుక వెనక్కి పంపించినట్లయితే ఇక్కడ విద్యార్థుల్ని, ఇక్కడి స్కాలర్స్ని చాలా కంపెనీలు మూసేసుకోవాల్సి వస్తుందని చెప్పి అక్కడ కంపెనీలు చెప్తున్నాయి. సో వాట్ ఈస్ ద అవుట్కమ్? అసలు ట్రంప్ ఏం సాధించాడు?
ఏమీ సాధించలేదు. ఏమీ సాధించకపోగా చాలా నష్టపోయాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపానన్నాడు. అది ఆ ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. ఇండియా కనీసం రెస్పాండ్ అవ్వలేదు. ఎక్కడా కూడా ఒక్క మాట కూడా అవును ట్రంప్కి క్రెడిట్ ఇద్దామని ఇండియా ఒక్క మాట మాట్లాడలేదు. పాకిస్తాన్ అంటే వాళ్ళు విధిల్చే చిల్లర కోసం, వాళ్ళు ఇచ్చేటువంటి వెపన్స్ కోసము వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతుంది పాకిస్తాన్ మాట్లాడుతుంది. పాకిస్తాన్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ చెప్పింది. కానీ భారత్ అలా చేయలేదు కదా. నోబెల్ శాంతి బహుమతికి ఒప్పుకోలేదు. టారిఫ్లను చూసి భయపడలేదు. ఇంకా బలంగా ముందుకు వెళ్ళింది. బంతిని నేలకేసి కొడితే ఎలాగైతే మరింత ఎక్కువగా బౌన్స్ అవుతుందో అలాంటి ఒక బౌన్స్ భారత్ నుంచి కనిపించింది. ఇప్పుడు ట్రంప్ ఈ బౌన్స్ని హ్యాండిల్ చేయగలడా? ఈ శక్తిని హ్యాండిల్ చేయగలడా? భారతదేశం సైలెంట్గా ఉండడానికి తక్కువ అంచనా వేసి మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్న ట్రంప్ ఇప్పుడు ఏం చేయగలడు? అమెరికా ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? నిజంగా భారత్ ఇప్పుడు తలుచుకుంటే రష్యా, చైనా, భారత్ ఒక చోట కలిసి నిజంగా నిర్ణయం తీసుకుంటే ఒక కొత్త కరెన్సీని తెర మీదకు తీసుకురాగలరు. అమెరికా డాలర్కి బలమైన పోటీని ఇవ్వగలిగేటువంటి కొత్త కరెన్సీని బయటకు తీసుకురాగలుగుతారు. ఆ భయం ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్లో ఉంది. మొన్న బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా ట్రంప్ భయపడింది కూడా అందుకే. అలాంటి ఒక చర్చ వచ్చింది బ్రిక్స్ దేశాల సదస్సులో. కానీ ఎవరు దానికి అంగీకరించలేదు. ఏదైతే జరగకూడదని ట్రంప్ భయపడి కొన్ని యాక్షన్స్ చేశాడో, కొన్ని మూవ్స్ స్ట్రాటజికల్గా నేను చేస్తున్నానని అనుకున్నాడు, అన్ని దేశాలను తొక్కి పెట్టేస్తున్నాడు అనుకున్నాడు, వాటి వల్లనే ఏదైతే జరగకూడదని ట్రంప్ అనుకున్నాడో అదే ఇప్పుడు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు అమెరికా ఏం చేయగలుగుతుంది? పాకిస్తాన్ని ఎంకరేజ్ చేసింది కదా. పాకిస్తాన్లో మేము ఆయిల్ స్టోర్స్ పెడతామని చెప్పింది కదా. భారతదేశానికి అవసరమైతే పాకిస్తాన్ అమ్ముతుందని మాట్లాడాడు కదా నోటికొచ్చినట్లు. భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని చెప్పాడు కదా. అమెరికాలో కూర్చొని మునీర్ భారతదేశం మీద నేను అణుబాంబు వేస్తానని మాట్లాడాడు కదా. అవసరమైతే సగం ప్రపంచాన్ని నేను నాశనం చేయగలుగుతానని మాట్లాడాడు కదా. ఇప్పుడేమవుతుంది? ఓ పక్క భారతదేశం, ఇంకో పక్క చైనా. ఈ రెండింటి సంబంధాలు పెరుగుతుంటే పాకిస్తాన్ నిద్రపోగలుగుతుందా? రేపు స్ట్రాటజికల్ మూవ్స్ ఏవైనా సరే చైనా, భారత్ కలిసి చేస్తే ఇంటెలెక్చువల్గా కొంత వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఈ రెండు దేశాల ఇంటెలిజెన్స్లు కనుక కలిసి పనిచేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మరోవైపు పాకిస్తాన్లో ఉన్నటువంటి వర్గమే భారతదేశాన్ని అడుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రెబల్స్ అడుగుతున్నారు, మాకు సపోర్ట్ ఇవ్వండి, పాకిస్తాన్ సంగతి మేమే చూసుకుంటాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. అమెరికా పరిస్థితి ఏంటో అమెరికాకి ఈ పాటికి అర్థమైపోయింది, ట్రంప్కి అర్థమైపోయింది. అంటే ఇప్పటికే ట్రంప్ ఉన్నాడో లేదో అనేటువంటి చర్చ నడుస్తుంది. ట్రంప్ ఒకవేళ కనుక మరణించి ఉండొచ్చు అనే చర్చ నడుస్తుంది. ట్రంప్ ఆల్రెడీ చనిపోయాడనే చర్చ నడుస్తుంది. మరోవైపు ట్రంప్ ఒకవేళ మరణించకపోయినా చాలా సివియర్ హెల్త్ కండిషన్స్తో ఆయన సఫర్ అవుతున్నాడు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఒకవేళ అదే ఏదైనా నిజమైతే, నిజం కాకపోయినా సరే ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే, ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకే పిక్చర్లో కనుక కనపడితే ట్రంప్ పరిస్థితి ఏంటి? ఏం చేయగలుగుతాడు? ప్యాంట్ తడిచిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే. సో ఇప్పుడు భారత్, చైనా, రష్యా మూవ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? దేర్ మస్ట్ బి సంథింగ్ బిగ్. ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి, ఒక పెద్ద మూవ్ ఏదో ఉండబోతుంది. మూడు దేశాల మధ్య ఈ సంబంధాలు పెరగడం అనేది కేవలం ఈ దేశాలకి ఒకరితో ఒకరు ఉన్నటువంటి అవసరాలు మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ బికేమ్ కామన్ ఎనిమీ టు దీస్ 3 కంట్రీస్. ఈ మూడు దేశాలకి ట్రంప్ అనే వ్యక్తి కామన్ ఎనిమీగా మారిపోయాడు. అమెరికాని ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రత్యర్థి దేశంగా మార్చాడు ట్రంప్. అమెరికాతో భారతదేశానికి మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ ట్రంప్ చేసినటువంటి పిచ్చి పనుల వల్ల ఇప్పుడు అమెరికా ఒక భూతంలాగా కనిపిస్తుంది చాలా దేశాలకు. ఆ భూతాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ భూతం యొక్క శక్తిని ఎలా పోగొట్టాలా అని చూస్తున్నాయి ఇన్ని దేశాలు కూడా. ఆ అన్ని దేశాలు భారతదేశానికి, చైనాకి, రష్యాకి మద్దతుగా నిలబడడానికి రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. ఓవైపు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, మరోవైపు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, అలాగే ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒక తాటి మీదకి వస్తున్నాయి. మరోవైపు నాటో సైతం ఈ అంశాలను చాలా క్లియర్గా గమనిస్తుంది.
నాటోకు కూడా భయం పట్టుకుంది ఇప్పుడు. నిన్న మొన్నటి వరకు మా అంత బలవంతులు లేరు అని చంకలు గుద్దుకున్న నాటో, మాలో చేరితేనే మీకు సేఫ్టీ ఉంటుందని చెప్పుకున్నటువంటి నాటో ఇప్పుడు ఏం చేయబోతుంది? సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఖచ్చితంగా ఒక పెద్ద నిర్ణయం ఏదో ఒకటి ఉండబోతుంది అనేటువంటి ఆశ, ఆతృత అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది. అలాంటి భయమే ఇప్పుడు అమెరికాలోనూ కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్కు ముచ్చెమటలు పడుతున్నాయి. పాకిస్తాన్ ఫ్యూచర్ తలుచుకుంటే ఒక్కసారి మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నిన్న మొన్నటి దాకా భారత్ని ఏదైనా చేస్తాం అనుకున్నటువంటి పాకిస్తాన్కు, మునీర్కు ఈ పిక్చర్ చూసిన తర్వాత నిజంగా మాట్లాడగలుగుతాడా? అమెరికానే మాట్లాడలేని పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పిక్చర్ చూసిన తర్వాత. ఇలాంటి ఒక స్ట్రాటజిక్ మూవ్ నిజం చెప్పాలంటే భారతదేశం నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతున్న తీరుకి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మన నిజమైన బలమైనటువంటి రిపబ్లిక్ దేశంగా, ఇండిపెండెంట్ కంట్రీగా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేని ఒక దేశంగా భారత్ నిలబడిందనడానికి ఇది ఒక నిదర్శనం. అవసరమైతే ప్రపంచ దేశాలను ఏకం చేయగలిగే సత్తా భారతదేశం దగ్గర ఉంది. నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనలు చేయగలిగే సత్తా, నిర్ణయాత్మకంగా వ్యవహరించగలిగే సత్తా ఏ దేశాన్నైనా, అమెరికాకే ముచ్చెమటలు పట్టించగలుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఏ దేశం భారతదేశాన్ని నిజంగా ఎదుర్కోగలుగుతుంది? ఇప్పుడు మాట్లాడగలుగుతాడా మునీర్? మేము అణుబాంబు వేస్తామని భారతదేశం మీద. ఇప్పుడు మాట్లాడగలుగుతాడా ట్రంప్ భారతదేశం మీద ఇంకా టారిఫ్లు వేస్తామని చెప్పేసి? ఖచ్చితంగా రేపో మాపు, ఒకవేళ బ్రతికున్నాడో లేదో మనకు తెలియదు, దీనికి సంబంధించి ఎవరికి క్లారిటీ లేదు. ఒకవేళ బ్రతికుంటే ఆల్రెడీ చస్తూ బ్రతుకుతూ ఉంటాడు ఇలాంటివన్నీ చూస్తే. రేపో మాపో ఖచ్చితంగా వచ్చి భారతదేశం మాకు మంచి మిత్రదేశం, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు, మోదీ నాకు మంచి మిత్రుడు అని మరొకసారి పాత పాటను అందుకోబోతున్నాడు ఖచ్చితంగా ట్రంప్. అంతకుమించి వేరే మార్గం లేదు, అంతకుమించి వేరే గత్యంతరం లేదు, దిగి రావాల్సిందే. వాట్స్ యువర్ ఒపీనియన్? మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలు? భారత్ వ్యవహరించినటువంటి ఈ విధానం మీకెలా అనిపిస్తోంది? నిన్న మొన్నటి దాకా శత్రు దేశంగా భావించినటువంటి చైనాతో ఇప్పుడు మంచి సంబంధాలు కుదుర్చుకోగలిగినటువంటి, అవసరమైతే గొప్ప ఫ్రెండ్షిప్ను ఆఫర్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో భారత్ ఉంది. శాంతిని నిజంగా నెలకొల్పడం అంటే ఇది కదా. చైనాకి భారత్కి మధ్యలో ఉన్నటువంటి సమస్యలను పోగొట్టుకొని చర్చల ద్వారా శాంతిని నెలకొల్పడం అనే దానికి నిజమైన అర్థం ఇది కదా. సో వాట్ యు థింక్? మీరేమనుకుంటున్నారు? ఏం చేయబోతున్నా ఈ మూడు అగ్రదేశాలు కలిసి, ఈ ముగ్గురు అగ్రనాయకులు శక్తి ఎలా ఉండబోతోంది? అమెరికా ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయగలుగుతుంది? వాట్ యు థింక్? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.